ఇవ్వలేదు కదా. అట్లాగే నామినేటెడ్ పదవులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. పోనీ కనీసం అసెంబ్లీ సీట్ల దాన్ని ఏమంటారు, ఆ అసెంబ్లీ సీట్ల పర్సంటేజ్ ప్రకారం ఇస్తారంటే అది ఇవ్వట్లేదు. అదే మీ దగ్గర బలమైన క్యాండిడేట్ కాదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బలమైన క్యాండిడేట్లు తమ దగ్గర లేకపోతే బయట నుంచి తెప్పించుకోవడం కోసం అనుకుంటా. వాస్తవంగా వీళ్ళు ముందు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే, వేరే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని మనం చేర్చేసుకోవద్దు గబక్కన, మేము కూడా మీరు కూడా చేర్చుకోవాలనుకుంటే మనం ముగ్గురు కూర్చొని మాట్లాడుకుందాం. వాస్తవంగా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరదాం అనుకున్నారు. అట్లాగే అనేక మంది బీజేపీలో చేరడానికి రెడీ అయినా కూడా ఆ కారణంగా అధిష్టానం ఆపింది. ఇక్కడ మాధవ్ ఆపాల్సి వచ్చింది. అట్లాగే జనసేనకు కూడా ఒక ముగ్గురిని చేర్చుకున్నారు కదా అప్పుడు, రోసయ్య ప్లస్ వీళ్ళందరినీ కూడా. అంతవరకు నడిచింది అప్పుడు నలుగురు అనుకుంటా కదా, చంద్రశేఖరరావు గారు, రోసయ్య, నేను ఉదయభాని, ఈ నలుగురిని చేర్చుకున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని చేర్చుకోలేదు. అది అనగానే ఆపారు అన్నటువంటి. ఇప్పుడు ఓపెన్ గా ఒక కమిటీ వేసి, ఇకంటే మళ్ళీ బాబు గారితో సమన్వయం ఏం లేదు, డైరెక్ట్ కమిటీ వేసేసారు 14 మందితో. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు రేపో మాపో మనం కూడా అడిగితే మనం కూడా వెళ్తామంటే జాయిన్ అవుతామంటే జాయిన్ అవ్వమంటారు అనమాట. అలా అంటే తటస్థులు ఎవరైనా సరే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే కనుక వేరే పార్టీలో వాళ్ళు ఉన్నా సరే వస్తామనే వాళ్ళతో కాంటాక్ట్ చేయమని 14 మందితో కమిటీ వేశారు. ఇందులో ఇదొకటి. తద్వారా చంద్రబాబుతో సంబంధం లేకుండా పార్టీ విస్తరణ చేయటం, తనదంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో ఇంకొకటి ఏంటంటే, తమ కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసినట్టు కూడా కనబడుతుంది.